ఈ నెల 8న మృగశిర కార్తె సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు, ఆచంట, నరసాపురం నియోజకవర్గాల్లోని పేద ప్రజలకు ఉచిత భోజన సదుపాయం కల్పించాలని జై భారత్ క్షీరరామ ఆక్వా రైతు సంఘం నిర్ణయించింది. రాష్ట్ర ఆక్వా రైతు సంఘం అధ్యక్షుడు గొట్టిముక్కల గాంధీ భగవాన్ రాజు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టనున్నారు. ఈ నెల 22వ తేదీ వరకు ప్రజలకు ఉచితంగా పచ్చి రొయ్యలు, గోంగూర, చేపల పులుసుతో భోజనం పెడతామంటున్న గాంధీ భగవాన్ రాజుతో మా ప్రతినిధి ప్రసాద్ ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో ఆక్వా రైతులు ఇప్పటికే అనేక సమస్యలు ఎదుర్కొంటున్న పరిస్థితి అయితే, ఎన్నో ఒడిదుడుకులు కూడా ఎదుర్కొన్న పరిస్థితి ఉంది. అదే ప్రధానంగా ఇప్పటికే తన సమస్యలు పరిష్కరించాలని ఇటు రాష్ట్ర ప్రభుత్వంతో అదే ఉన్నత అధికారులతో పలు సమావేశాలు నిర్వహించడానికి తమ సమస్యలు పరిష్కారం కాలేదు. ఇదే నేపథ్యంలో ఈ అంశం మీద మనతో మాట్లాడటానికి రాష్ట్ర అధ్యక్షులు ఉన్నారని మాట్లాడించే ప్రయత్నించాలి. చెప్పండి, ఏదైతే ఈ నెల 8వ తారీఖున ఉన్నతంగా ఎప్పుడు పాలకొల్లే కదా రాష్ట్రంలో ఎప్పుడు కలిగి ఎరగని పాలకొల్లు కుట్ర చేయడానికి కారణం ఏంటి? మనం గత నెలలుగా చూస్తున్నాం. ఏదైతే ఫీడ్ రేట్లు పెంచి మెటీరియల్ రేట్లు తగ్గి నాణ్యమైన సీడ్ లేక గత కొంతకాలంగా ఆక్వా రైతు నలిగిపోతున్నాడో, ఏదైతే మనం ఈరోజు సమాజంలో మనకి తెలుసు, గతంలో పెద్దలు చెప్పేవారు, ఆరోగ్యమైన చేపలు, ఆరోగ్యమైన రొయ్యలు తిని దాంట్లో ఉన్న విటమిన్స్ వల్ల మనం పూర్తి ఆరోగ్యంగా ఉంటున్నది పూర్వం పెద్దల నుంచి మనకు ఒక ఆచారం కింద వస్తుంది. ఈ మృగశిర కార్తె రోజున గనక మనం గనక చేపలు, రొయ్యలు తింటే సంవత్సరం పాటు ఆరోగ్యంగా ఉంటాం అనేది పూర్వం నుంచి పెద్దలు మనకి నేర్పారు. కానీ రానున్న తర్వాత తరంలో అంతా మారిపోయి ఆ యొక్క ఏదైతే విధానాలన్నీ మనం మర్చిపోయి కలుషితమైన తిండిని మనం తింటున్నాం. అందుకే ఏదైతే రేపు 8వ తారీఖున జూన్ మృగశిర కార్తె ప్రవేశిస్తుందో అది 22వ తారీఖు ఉంటుంది. ఆ 22వ తారీఖు వరకు కూడా ఆ మృగశిర కార్తె రోజు మొదలుపెట్టి ఈ రాష్ట్రంలో కాదు ఈ దేశంలో ప్రతి కుటుంబం 1 కేజీ రొయ్యలు, 1 కేజీ చేపలు కొనుక్కుని మరి ఆ మృగశిర కార్తె ఉన్న కూడా దాన్ని మనం కంటిన్యూ చేసి దానివల్ల ఏదైతే దానిలో విటమిన్స్ ఉన్నాయో అవి అన్ని ఆరోగ్యకరమైన పోషకాలు మనకు వరల్డ్ మెడికల్ సైన్సెస్ ధృవీకరించింది. ఇవాళ మనం పాశ్చాత్య దేశాల్లో ఇవాళ రొయ్యని ఎంత ఇష్టంగా తిని ఆరోగ్యంగా ఉంటున్నారంటే రొయ్యలో అంత బలం ఉంది. అంచేత ఏదైతే మనం ఈ కార్యక్రమం ఉందో అది అందరికీ అందాల ఉద్దేశంతో ఆ రోజుని పాలకొల్లు నియోజకవర్గంలో మరి మంత్రి రామారెడ్డి గారి సారథ్యంలో రొయ్యలు, గోంగూర, చేప పులుసుతో పేదలకి ఏదైతే ఆ రోజు కొనుక్కుని వారి ఆర్థికంగా లేక వారు కొనుక్కోలేక ఎవరైతే ఉంటారో పేద ప్రజలు వారికి కూడా ఆరోగ్యం కలిగించాలి. మా సంఘం తరఫున మీ అందరం కూడా అనుకుని తప్పకుండా ఆ రోజున పాలకొల్లు సెంటర్లో మరి సుమారు 2,000 మందికి ఉచిత భోజన సదుపాయం ఏర్పాటు జరిగింది. అలాగే ఏదైతే ఆ సెంటర్ లో ఉందో పీతాన్ సత్యనారాయణ గారి సారథ్యంలో మరి మార్టేరు సెంటర్ లో కూడా అక్కడ ఈ రొయ్యలు, గోంగూర, చేపల పులుసు ఉచితంగా పేదలకి పెట్టడానికి నిర్ణయించాం. అలాగే ఏదో నరసాపురం ఉందో మరి అక్కడ బొమ్మిడి నాయక్ గారి ఎమ్మెల్యే గారి సారథ్యంలో మరి అక్కడ కూడా ఈ ఉచిత భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ప్రధాన ఉద్దేశం ఈ రాష్ట్రంలో ఉన్న అందరూ కూడా దేశంలో ప్రతి ఒక్కరూ కూడా మన సంపదను మనం కోల్పోతున్నాం, ఆరోగ్యంగా ఉండాలి, మనల్ని పెంచుకోవాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ పూర్వం చెప్పిన ఆచారాలు పాటించాలని చెప్పి మా సంఘం ఏదైనా నిర్ణయం తీసుకుంది. జిల్లా పశ్చిమ గోదావరి జిల్లాని కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్లాలని చేస్తున్నారు. ముందుగా ఏదైతే మనం ఈ జై భారత్ క్షీరరామ సంఘం ఆధ్వర్యంలో ఉన్న పాలకొల్లు, నరసాపురం, ఆచంట కార్యక్రమం మొదలుపెట్టి భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో ప్రతి జిల్లాకి, ప్రతి నియోజకవర్గానికి కూడా అందరితో సమన్వయం చేసుకుని ప్రతి చోట ఇటువంటి కార్యక్రమాలు చేపట్టే విధంగా మరి మేము ముందుకు తీసుకెళ్తామని చెప్తున్నాం. ఏదైతే ఇవాళ నూతనంగా రాష్ట్ర కమిటీ ఏర్పడిందో మరి నన్ను అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు కాబట్టి తప్పకుండా అన్ని జిల్లాల సంఘాల నాయకులతో అందరితోని ఒకసారి మీటింగ్ ఏర్పాటు చేసుకుని అందరి అభిప్రాయం తీసుకుని ఇది రాష్ట్ర వ్యాప్తంగా తీసుకెళ్ళాలి. ఎందుకంటే ఇది ఒక నియోజకవర్గానికి, ఒక ఏరియాకు పరిమితం అవ్వకూడదు. ఇది దేశవ్యాప్తంగా ఇది అందరూ తెలుసుకుని ఎక్కడైతే మనం పండిస్తున్నామో దాంట్లో ఒక 30% మనం కనుక ఇలా వినియోగించగలిగితే అందరికీ కూడా రైతు బాగుంటాడు, అందరూ బాగుంటారు. తప్పకుండా ఇది ఇద్దరు ఆరోగ్యం కనుక మనం ఇమిడి ఉంది కాబట్టి
తప్పకుండా ఈ రకంగా ప్రజలందరూ కూడా ఆలోచించాలని మా ఆకాంక్ష. హైదరాబాద్ లో చేప పంపిస్తారు ప్రారంభంలో, అదే రోజున మన పశ్చిమ గోదావరి జిల్లా ఈ కార్యక్రమం ప్రారంభిస్తున్నారు. అదే ఇది నుంచి ఇలాగే కంటిన్యూ చేయాలనుకుంటున్నారు. ఏదైతే మరి గత కొన్ని సంవత్సరాలుగా ఇవాళ హైదరాబాద్ కేంద్రంగా ఏదైతే బచ్చన సోదరులు ఏదైతే చేప మందు ఇస్తారో, మరి ఎన్ని సంవత్సరాలు, సుమారు ఇప్పుడు ఈ సంవత్సరం అయితే 3 లక్షల మంది ఎండలో పడిగాపులు కలిసి ఆ మందు కోసం ఉంటారు. అంటే చేప మరి మన దాంట్లో మన బతుకున్న చేపను ఎప్పుడైతే మనం దాంట్లో గొంతుకులో వెళ్తుందో, ఆస్మా ఉన్న వాళ్ళందరికీ కూడా అది తగ్గి అందరూ బాగుంటారనేది మరి మన అందరం కూడా చూస్తున్నాం. ఎన్నో సంవత్సరాలుగా మరి అందరూ కూడా దాన్ని తీసుకున్నారు. అలాగే మనం ఇక్కడ కనుక అందుబాటులోకి రొయ్యలని చేపలు తీసుకొచ్చి వారికి కూడా ఆరోగ్యంగా ఉండేలా కనుక మనం కూడా ఈ కాన్సెప్ట్ తీసుకెళ్తే మరి భవిష్యత్తులో వాళ్ళు కూడా దీన్ని బట్టి ఆరోగ్యంగా ఉంటారని చెప్పేసి ప్రతి సంవత్సరం కూడా దీన్ని ఈ రకంగా అందరి సహకారంతో ముందుకు వెళ్ళాలన్నదే మా సంఘం ఆకాంక్ష. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. ఏదైతే మొత్తం మీద చూసుకుంటే, ఏదైతే నూతనంగా ఏర్పడిన రాష్ట్ర ఆక్వా సంఘం అధ్యక్షులు పట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు గారు చెప్తున్న పరిస్థితి, ఏదైతే ఈ నెల 8వ తారీఖున మొగసరా రోజు నాడు ఏదైతే ఇది పాలకొల్లో ఏదో గోంగూర పచ్చిరేలు చేపల పులుసుతో సామూహిక అన్నదానం కార్యక్రమం అయితే చేస్తున్నామని, ఇది ఇక్కడ పాలకొల్లుతోటే ప్రారంభమై రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే హైదరాబాద్ లో ప్రతి సంవత్సరం ఇచ్చే చేప మందుకు దీటుగా పాలకొల్లో ఇటు పశ్చిమ గోదావరి జిల్లా ఇటు ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇదే వాతావరణం కూడా కొనసాగాలనే పరిస్థితి ఆయన చెప్తున్న పరిస్థితి. అదే రానున్న రోజుల్లో ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని చేస్తామని కూడా ఆయన చెప్తున్న పరిస్థితి ఉంది. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ తో ప్రసాద్, ప్రైమ్ న్యూస్, పాలకొల్లు.